కష్టపడే చేతికి దైవం కూడా సహాయం చేస్తాడు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు కదా. కానీ నాకు మాత్రం అసలు ఆ మాటకి అర్థం ఈ మధ్య తెలిసింది. అది కూడా ఒకరి జీవితాన్ని చాలా దగ్గరగా చూస్తున్నప్పుడు, వారిని నేను అర్థం చేసుకున్నప్పుడు చదివినప్పుడే తెలిసింది. మన చుట్టూ చాలా మంది ఉంటారు, మనం రోజు రోజుకి చూస్తూ ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళు ఇంకా. కానీ వాళ్ళ జీవితాల్లో ఉన్న కష్టాలు మనకు అసలు తెలియవు, వాళ్ళ ధైర్యం కూడా మనకు తెలియదు. ఈరోజు అలాంటి నిజమైన ఒక స్టోరీ మీతో షేర్ చేయాలి అనిపించింది. అందుకోసమే ఈ వీడియో, స్పెషల్గా ఆ పర్సన్ కోసం ఈ వీడియోని నేను వాళ్ళు తీస్తుంది. అయితే ఈరోజు ఈ స్టోరీ మీది, నాది, మనందరిది. ఇండిపెండెంట్గా బ్రతికే ప్రతి ఒక్క ఉమెన్ది. మెయిన్గా మమత రోజంతా ఇళ్లలో పనిచేస్తూ తన 2 ఆడపిల్లల్ని ఎంతో కష్టపడి, ఎంతో ప్రేమతో పెంచి పెద్దవాళ్ళని చేసిన ఒక అమ్మ. నేను చూపిస్తాను తనెవరు. మమత తన పిల్లల కోసం తన ఆశలు, తన కోరికలను చాలాసార్లు పక్కకు పెట్టేసుకొని వారి పిల్లల భవిష్యత్తు కోసం ముందడుగేస్తూ వారి కోసమే బ్రతుకుతున్న ఒక ధైర్యవంతురాలైన ఒక ధైర్య మహిళ మమత అని చెప్పచ్చు. అదే మమత. సో మన మమతను చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. కానీ మమత స్టోరీ అసలు ఎప్పుడు ఎవరికి మనం చెప్పలేదు. ఎవరి స్టోరీస్ కూడా మనం చెప్పుకోవడానికి మనం ఇష్టపడం. సాధారణంగా అందరూ మంచి వాళ్ళు ఉంటారు, కామెంట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది. అది ఎప్పుడు కూడా నేను చెప్తాను. ముందు మమత గురించి చెప్పాలంటే, ముందుగా చాలా కష్టాల నుండి వచ్చిన ఒక ఒంటరి మహిళ అని చెప్పచ్చు. ఇన్ని కష్టాలలో ఉన్నా, ఇంత పని చేస్తూ తన 2 ఆడపిల్లలను ఇంత చక్కగా చదివిస్తూ ఇంత ముందుకు వచ్చినా కూడా ఏ రోజు తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఆ వీక్నెస్ని ఎప్పుడు ఒక స్పిరిట్ లాగా తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది. కానీ దాన్ని ఏనాడు కూడా తను డిస్కరేజ్ చేసుకోలేదు. చాలా స్ట్రాంగ్ లేడీ అని చెప్పచ్చు. కష్టాల్లో ఉన్నా కూడా ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. మమత దగ్గర చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదు. మమత ఒక్కటే కాదు, తనలాగా సింగిల్గా ఇండిపెండెంట్గా జీవించే చాలా మంది ఉమెన్ స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళందరికీ ఈ వీడియో నేను డెడికేట్ చేస్తున్నాను. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈరోజు నేను మమత గురించి, ఇండిపెండెంట్గా జీవించే స్ట్రాంగ్ ఉమెన్ గురించి ఎందుకు చెప్పాలనుకున్నాను అంటే, ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. దానికోసమనే నేను ఈ వీడియో చేస్తున్నాను. రెడీయా? సో ఇంకో విషయం చెప్పాలంటే ఏంటంటే, వీ డోంట్ ఎక్స్పెక్ట్ సింపతి. నేను సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేయలేదు, అండ్ సింపతి కోసం కాదు. షీ డిజర్వ్స్ రెస్పెక్ట్. అండ్ అంతే కాదు, ఇలా సింగిల్గా ఇండిపెండెంట్గా జీవించే వాళ్ళు ఎవరైనా సరే, దే రియలీ డిజర్వ్స్ రెస్పెక్ట్. అందుకోసం నేను మమత దగ్గర గ్రహించిన కొన్ని విషయాలలో ఏంటంటే, తన దగ్గర ధైర్యం, బలం, శక్తి, ఈ 3 ఉన్నాయి. ఒక ఆత్మవిశ్వాసం రూపొందించడానికి ఈ 3 ఉంటే చాలు. ఈ మంచి గుడ్ న్యూస్ని మన వ్యూవర్స్ అందరికీ చెప్పాలి. ఎట్ ద సేమ్ టైం మీ సపోర్ట్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా మమతకి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అది ఇంకా నేను చెప్తాను. ఈరోజు మమత తన కాళ్ళ మీద తను సొంతంగా నిలబడాలి అని డిసైడ్ చేసుకుంది. సో తన కష్టానికి నేను కొంత ఊరట మాత్రం కలిగించే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఆ ప్రయత్నంలో నేను ఎంతవరకు సక్సెస్ అవుతాను, తను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాను, తను ఎంత ముందుకు వెళ్తుంది ఏంటి అనేది ఇంకా మీ సపోర్ట్ని బట్టి కూడా ఉంటుంది. సో నేను తన కష్టానికి ఫలితాన్ని మాత్రం మన చేతిలో లేదు, కానీ కొంత ఊరట మాత్రం నేను కలిగించే ప్రయత్నం చేస్తాను అనమాట. సో మీ అందరి సపోర్ట్ కూడా కంపల్సరీ ఉంటుందని నమ్ముతున్నాను, అండ్ మమతను ఆదరిస్తారని అనుకుంటూ, ఇంకా దీన్ని డ్రాగ్ ఆన్ చేయకుండా ఈ టాపిక్ని మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. మన కాలం మీద నిలబడాలి అనుకుంటుంది అంటే తనకు ఇండిపెండెంట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటుంది. సో దానికి నేనైతే కొంత ఊరటని, కొంత హెల్ప్ అంటుంది కదా, సో అది చేసే ప్రయత్నం చేస్తుంది. కష్టం తనదే, తన సొంత నిర్ణయం మీదే ఇదంతా జరుగుతుంది. నేను కొంత హెల్ప్ చేయాలి అని అనుకున్నాను. అదేంటో నేను మీకు డీటెయిల్స్ అని బ్రీఫ్గా చెప్తాను. ఆ చిన్న బిజినెస్ ఏంటంటే, ఒక చిన్న ఇమిటేషన్ జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది అనమాట. దాని పేరు స్నాట్స్ అని పెట్టుకుంది, SNATS. సో స్నాట్స్ అంటే అబ్రివేషన్ చెప్పనా? స్నాట్స్ అంటే అబ్రివేషన్ ఏంటంటే శివనాగ అమ్ము ట్రెండ్స్ స్టూడియో అనమాట. సో పేరు మాత్రం జనరల్గా అందరం కూర్చొని సజెస్ట్ చేసాము. సో మీకు ఆల్రెడీ తెలిసి అంతా చదువుకోలేదు కదా. సో తన కాలం తను నింబడాలి అన్న స్పిరిట్ అండ్ తన కష్టపడేంత తెలివి, సత్తా తనకుంది. ఇది మాత్రం ఉంటే సరిపోతుంది. నాకైతే అనిపించింది చదువులేముంది, తను చదువుకోలేదు, ఇక మీద నేర్చుకుంటుంది. ఏమవుతుంది, ఇక మీద నేర్చుకుంటుంది. ఎలా చేయాలి, మనం అందరం పుట్టడంతోనే అన్ని నేర్చుకుంది కదా. చిన్నప్పటి నుండి అన్ని నేర్చుకుంటూ వస్తేనే అన్నీ వస్తాయి. అట్ ద సేమ్ టైం మమత కూడా నేర్చుకుంటుంది. సో బిజినెస్ దగ్గరికి ఫస్టే పుట్టుకతోనే రాదు. సో షీ స్టార్టింగ్ అనేది చిన్న వేలో స్టార్ట్ చేస్తూ అలా వెళ్తుంది. అండ్ కమింగ్ టు ద పాయింట్, స్టాట్స్ అనేది ఒక ఆన్లైన్ బిజినెస్ ఏంటంటే, వాట్సాప్లో మీకు ఈ బిజినెస్ అవైలబుల్గా ఉంటుంది. సో ఇన్విటేషన్ జ్యువెలరీలో ఇప్పుడు నేను వేసుకున్న ఈ జ్యువెలరీ కూడా వాళ్ళ పేజ్లో ఉంటే వాళ్ళ కలెక్షన్ ఉంది అనమాట. సో ఫస్ట్ తను నాకు ప్రేమగా ఇది వేసుకొని చూపించాలని
ఇచ్చింది కాబట్టి. సో ఇది ఒక జ్యువెలరీ. ఇంకా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాకు సింపుల్గా ఆఫీస్ వేర్ ఉంటే సరిపోతుంది అని నేను చిన్నది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, చూడండి చాలా క్లాసీ లుక్ ఉన్నాయి అండ్ వెరీ సింపుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసి మనం ఆఫీస్లో చాలా గంటలు కూర్చుంటే మనకు కొంచెం హెవీగా అనిపిస్తూ ఉంటుంది కదా వర్కింగ్ ఉమెన్కి. సో లైట్ వెయిట్గా ఉండాలి, చాలా క్లాసీగా ట్రెండీగా ఉండాలి, అట్ ద సేమ్ టైం పాలిష్డ్గా ఉండాలి. ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్ చూసుకుంటే అంత మనం అఫోర్డ్ చేయలేము. ఇవి ఒక 7-8 తులాలు ఉంటుంది కావచ్చు గోల్డ్ ఇలా చేయించాలంటే, సో అంత మనం అఫోర్డ్ చేయలేము. అట్ ద సేమ్ టైం మన కోరికలను కూడా చంపాల్సిన అవసరం లేదు. వెరీ రీజనబుల్ ప్రైస్లో ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ పేజ్లో. ఇవి స్నాక్స్ అన్నమాట. సో ఇమిటేషన్ జ్యువెలరీ గురించి చెప్పాలంటే బేసిక్గా మనకు అసలు కావాల్సింది ఏంటంటే మనకి ముఖ్యంగా క్వాలిటీ మ్యాటర్స్. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద ప్రైస్ అప్ ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి, క్వాలిటీ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఇదే జ్యువెలరీ మనకు 100కి వచ్చిన క్వాలిటీ చూస్తాం, ఇదే జ్యువెలరీ మనకు 500కి వచ్చిన క్వాలిటీ చూస్తాం. క్వాలిటీ లేకుండా మనం ప్రైస్ పెట్టినా అది బురదలో పోసిన పని నన్ను అడిగితే. ఏంటంటే ఇప్పుడు ఇదే జ్యువెలరీ నేను ఇలాంటి సేమ్ జ్యువెలరీని నేను 100 రూపాయలకి అమ్మాను అనుకోండి, దానికి తగ్గ క్వాలిటీ అది ఉంటుంది. కానీ అది ఒక్కసారికి యూజ్ అండ్ త్రో టైప్ ఉందనుకోండి, మనం దాన్ని అంటే మనకు ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు తీసుకొని. నేను మేజర్గా ఒక్క సజెషన్ అయితే నేను మమతకి ఇవ్వగలిగాను. ఏంటంటే తను అడిగిన కొన్ని పాయింట్స్లో ఒక మేజర్గా నేను చెప్పిందంటే పిక్ ద టాప్ వన్స్. అంటే ఈ క్వాలిటీ ఏవైతే బాగుంటాయో అవి మాత్రమే తీసుకో, అది లేకుండా ఎంత చేసినా దండగే అని చెప్పాను. క్వాలిటీ వైజ్ అయితే మీ దగ్గర ఒకసారి దగ్గరికి చూపించండి. ఎంత క్లాసీ లుక్ ఉందంటే ఇది, ఎంత లైట్ వెయిట్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది అసలు రియల్ గోల్డ్ అనుకున్నారు ఇవాళ ఆఫీస్లో చాలా మంది. నెక్లెస్ బాగుంది, ఎన్ని తులాలు అన్నట్టు అడిగింది అసలు చెప్పాలి, అంత బాగా అనిపిస్తుంది. సో అలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయగలిగితేనే చేద్దాం అన్నట్టుగా తను అనుకుంది. సో అందుకోసమే మేజర్గా నేను క్వాలిటీ గురించి చెప్పాల్సి వచ్చింది. సో ఈ స్మాల్ బిజినెస్ని సపోర్ట్ చేయడం అంటే మనం చేసే ఒక చిన్న పనిగా అది ఒక జీవితానికి ఒక నమ్మకం ఇవ్వడం అన్నమాట. సో చిన్న అడుగు పెద్ద ప్రయత్నం అవుతుంది, అదే ఈ ప్రయత్నానికి అర్థం. ఇంకా నేను లాస్ట్ డిజైన్స్ అని చాలా వేరియంట్స్, చాలా మోడల్స్ మమతా కూడా తీసుకొచ్చింది. సో నేను వాటిని అన్నిటి మీకు తన ద్వారా చూపిస్తాను. తను కూడా కొంచెం ప్రాక్టీస్ చూపించి ఎలా చేయాలి ఏంటి అనేది చేద్దాము. అట్ ద సేమ్ టైం ఈ జ్యువెలరీని చూసి మీకు నచ్చితే ఆర్డర్స్ అన్ని వాట్సాప్లో ఉంటాయి. మమతా డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్స్లో కూడా ఇస్తాను. సో మీకు ఒక జ్యువెలరీ దొరుకుతుంది, అట్ ద సేమ్ టైం తనకు ఒక ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, తనకు కూడా ఒక ధైర్యం దొరుకుతుంది. సో జ్యువెలరీ మీకు ఏదైనా నచ్చినట్టుంటే అండ్ లాస్ట్ మనకి ఏంటంటే ఆఫర్స్ కూడా ఇస్తుంది. తను చెప్తుంది ఆఫర్స్ ఏంటో ఇంకా తొందరలో. సో ఇదే ఇప్పుడు ఒక ఇంట్రొడక్షన్ లాగా మనం అంతగా చెప్పాలని ఇది చెప్పాం. కానీ ఇంకా ఆర్డర్స్ ఏమైనా ఉంటే మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ ఇస్తాను. మీరు యూ కెన్ గో త్రూ దాట్. అండ్ మీకు కావాల్సిన డిజైన్స్ అన్ని పర్టికులర్గా తీసుకుంటే మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి ఆఫర్స్ ఏమి ఇస్తుంది కదా చెప్పలేదు నాకు కూడా. సో మంచి డిజైన్స్ అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కామన్గా అందరం చెప్పేవే. సో నేను మేజర్గా చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సింగిల్ ఉమెన్ని, స్మాల్ బిజినెస్ చేస్తున్న సింగిల్ ఉమెన్ని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ చేతిలో ఎంతవరకు మనం లేడీస్ని ఎంకరేజ్ చేయాలి ఏంటి అనేది. సో మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మమతాని, ఈ స్నాక్స్ అనే ఈ ఆన్లైన్ పేజ్ని తప్పనిసరిగా సపోర్ట్ చేయండి. ఇట్స్ హంబుల్ రిక్వెస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. సో మీ యొక్క సపోర్ట్ ఒక జీవితాన్ని మార్చగలదు, ఒక బంగారు భవిష్యత్తుకు బాటం ఇవ్వగలదు. సో మీ చేతిలోనే ఉంది అంట. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ స్నాక్స్ మమత. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. నీకు కూడా మంచి రోజులు రావాలి, నువ్వు చాలా 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 హ్యాపీగా సంతోషంగా ఉండాలి, నీ బిజినెస్ చాలా సక్సెస్ అవ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ స్నాక్స్. థ్యాంక్ యూ.